ఇద్దరు ప్రయాణికులు ఒక దారిలో కలిశారు. ఒకతని దగ్గర లాంతరు ఉంది, ఇంకొకతని దగ్గర లేదు. కాని ఇద్దరూ కలిసి పక్కపక్కనే నడవడం వల్ల, కాంతి ఇద్దరి మార్గాల్లో పరుచుకోవడం వల్ల మార్గం సుగమంగా ఉంది. దీపం ఉన్న వ్యక్తి ఎంత సులభంగా అడుగులు వేస్తున్నాడో, లాంతరు లేని వ్యక్తి కూడా అంతే అనాయాసంగా సాగుతున్నాడు. కారణం దీపమున్న వ్యక్తితో బాటు దీపం లేని వ్యక్తి నడవడమే. లాంతరు లేని వ్యక్తి తన దగ్గర లాంతరు లేదే అని దిగులు పడలేదు. కారణం దాని అవసరం అక్కడ లేదు. అట్లా ఇద్దరూ చాలా దూరం నడిచాక ఒక 4 రోడ్ల కూడలికి చేరారు. అప్పటిదాకా ప్రయాణం సాఫీగా సాగింది. అక్కడినుంచి దార్లు వేరయ్యాయి. లాంతరు ఉన్న వ్యక్తి కుడివేపుకి, లాంతరు లేని వ్యక్తి ఎడమవేపుకి వెళ్ళాలి. లాంతరు ఉన్న వ్యక్తి కుడివేపు తిరిగి వెళ్లిపోయాడు. కాంతి అతనితో బాటు అతనికి దారి చూపిస్తూ వెళ్ళింది. లాంతరు లేని వ్యక్తి ఎడమవేపుకి తిరిగి 10 అడుగులు వేశాడో లేదో కాలు ముందుకు కదల్లేదు. కారణం చీకటి. అతనికి ఏడుపు వచ్చింది. లాంతరు ఉన్న వ్యక్తిని తలచుకున్నాడు. అతని దగ్గరగా తను నడుస్తున్నంతసేపు ప్రయాణం అనాయాసంగా జరిగింది. అతడు వెళ్లిపోయాక తన మార్గం అంధకారబంధురమైంది. తన దగ్గర కూడా కనీసం చిన్న దీపమైనా ఉంటే ప్రయాణం సాఫీగా సాగేది కదా అని బాధపడ్డాడు. మనకు ఇతరులు కొంతవరకే మార్గం చూపిస్తారు. తరువాత మన దారి మనం వెతుక్కోవాలి. చివరిదాకా ఎవరూ ఎవరికీ దారి చూపరు. గురువు చేసే పనైనా అదే. గురువు దగ్గరున్న కాంతి కొంతవరకే దారి చూపుతుంది. శిష్యుడు తనలోని దీపాన్ని వెలిగించుకున్నప్పుడు ప్రయాణం చివరిదాకా చేయగలడు. నీకు నువ్వే దీపం అని బుద్ధుడనడం వెనక అర్థమదే.